హాయ్ వీవర్స్, నమస్తే అండి. ఈరోజు మనం చిక్కుడుకాయ హార్వెస్ట్ చేసినాము. ఈరోజు వచ్చేసి 19th మే నాడు మేము చిక్కుడుకాయ హార్వెస్ట్ చేయించినాము. మా ఫామ్లో ఏటీఎం మాడంలో ఉన్న మా ఫామ్ నుంచి ఏమేమి హార్వెస్ట్ అయింది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఈరోజు చూడవచ్చు మీరు. ఇది చిక్కుడుకాయలు అనమాట. చాలా గ్రీన్నెస్ ఉన్నాయి. ఓసీఎఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్కు మీకు వెల్కమ్. చూడవచ్చు ఈ వంకాయలు, ఇది బెండకాయలు. అయితే ఈరోజు మనము ఈ చిక్కుడుకాయలు వచ్చేసి మొత్తం 80 kgs హార్వెస్ట్ అయినాయండి. మొత్తం 80 kg చిక్కుడుకాయ హార్వెస్ట్ అయింది. మళ్ళీ బెండకాయలు వచ్చేసి 6 kg ఉన్నాయి మనకు. ఇప్పుడు ఇవి 6 kg, ఒక 2.5 kg వరకు ముళ్ళు వంకాయలు ఉంటాయి. ఇవి ఈరోజు 19th మే నాడు మనం హార్వెస్ట్ చేసింది. అయితే మా కూలోళ్ళు ఈరోజు ఎంతమంది కూలోళ్ళు తెంపిర్రు, మళ్ళీ ఏందనేది మీకు అప్డేట్ చేస్తాను. ఒకసారి చూడవచ్చు మా కూలోళ్ళను. ఈరోజు వేరే వాళ్ళు వచ్చారు కూలోళ్ళు, ఇంతకుముందు వచ్చిన వాళ్ళు కాదు. మా అమ్మ ఉన్నది, మళ్ళీ మా కూలోళ్ళు ఉన్నారు. చూడవచ్చు. చెప్పమ్మా, నీ పేరు చెప్పు. హీరాబాయి. ఎన్ని కిలోలు తెంపినావు? 30 కిలోలు తెంపినావా? ఎట్లా కిలో తెంపుతున్నావు? 10 రూపాయలు కిలో. 1 కిలోకు 10 రూపాయలు. ఇప్పుడు నువ్వు చెప్పమ్మా, నీ పేరు చెప్పు. కమలమ్మ. ఎన్ని కిలోలు తెంపినావు? 40 మీద ఒకటి. ఎంత? ఎన్ని రూపాయల కిలో తెంపుతున్నావు? 10 రూపాయలకు 1 కిలో. విన్నారు కదండి మా కూలోళ్ళు ఏం చెప్పారు అనేది. ఏమైనా 41, 30, 71 అయింది. మా అమ్మనేమో 9 కిలోలు తెంపింది ఈరోజు. ఈ విధంగా మాది ఏటీఎం మోడల్ అనేది మీరు చూస్తున్నారు, ఎంత గ్రీన్గా ఉన్నది. అయితే ఇంకా మాకు వంకాయ అనేది హార్వెస్ట్ రాలేదు ఇంకా కంప్లీట్గా. ఇప్పుడు మంచి ఫ్లవర్ స్టేజ్లో ఉంది వంకాయ. ఇంకా 10-15 రోజులైతే వంకాయ మంచి ఫ్లవర్ వస్తుంది. మేము పెట్టిన విధానం కూడా మీకు చూపిస్తాము. ఇది వంకాయ లైన్ అనమాట. ఇది మొత్తం ఒక బెడ్. మళ్ళీ ఇంకో బెడ్ వచ్చేసి ఇది మల్టీ బెడ్ అనమాట. అంటే గోరుచిక్కుడు సైడు గోరుచిక్కుడు, మధ్యలో ఏమో బెండ, మిర్చి, మళ్ళీ సైడుకు గోరుచిక్కుడు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇది వంకాయ అనమాట. వంకాయ ఫ్లవరింగ్ కూడా చూడవచ్చు మీరు. ఈ విధంగా వంకాయ బెడ్ టు బెడ్ 8 feet తీసుకున్నాం మేము. మళ్ళీ మధ్యలో 4 feet బెడ్ ఎందుకు ఖాళీగా అవుతుందని ఈ ఇంటర్ క్రాప్ తీసుకున్నాం అనమాట. అంటే వంకాయ మొత్తం ఇక్కడ వచ్చేసరికి మొత్తం గుబురుగా పెరిగేలోపు ఈ క్రాప్ అయిపోవాలని ఈ విధంగా మేము ప్లాన్ చేసుకున్నాము. ఇది మేము చేసేదంతా ఓసీఎఫ్ ఆర్గానిక్ కార్బన్ ఫార్మింగ్. మన క్రాంతి సార్ చెప్పినట్టు, మా గురుగారు చెప్పినట్టు చేస్తున్నామంట. వాళ్ళు వెజిటేబుల్ చార్ట్ చూసి నేను ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఎండాకాలం కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేసుకున్నా. ఇది ఏటీఎం మోడల్. మళ్ళీ అక్కడ మీకు కనిపిస్తుంది ఇది టమాటా షెడ్ అనమాట. అది టమాటా షెడ్. మనకు 5 గుంటల్లో టమాటాలు వేసినాం మనం. అవి కూడా చాలా బాగున్నాయి. ఈ ఫిరమిల్ ట్రాప్స్, ఈ జిగురట్టలు అన్నీ పెట్టినాం మేము. సార్ చెప్పినట్టుగా ప్రతిదీ పాటిస్తే పురుగు కూడా చాలా కంట్రోల్ ఉంది. పురుగులు అయితే పురుగు సమస్య అయితే లేదు మాకు. చూడండి, ప్రతి ప్లాంట్ కూడా చూపిస్తాం మీకు ఈ విధంగా. ఇంకా మేము నెక్స్ట్ హార్వెస్టింగ్ ఎప్పుడు చేస్తాము, ఎన్ని కిలోలు వస్తాయి అనేది మీకు మళ్ళీ అప్డేట్ చేస్తానండి. అప్పటి వరకు మీరు మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.